కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి చీకట మన్నైన నావంత చల్లగా చూడుమయా చల్లగా చూడుమయా కాలం కనిపింది చెల్లునా ప్రభునందు ప్రేమించబడిన ప్రియులరా, మరొకసారి రీతిగా ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో చేరి పరిశుద్ధమైన దేవుని యొక్క లేఖన సత్యాలు ధ్యానించుకోవడానికి ప్రభుత్వ ఈ సమయం కొరకు ప్రభుని మొట్టమొదటిగా మనం స్తుతించుకుంటున్నాం. అలా అయితే వాక్యాన్ని ధ్యానించుకు ముందు ప్రభు సాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. అందరం కూడా తలలో వంచి ప్రార్థనలో ఏకీభవిస్తాం. పరిశుద్ధమైన ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పాదాలకు స్తుతి వందనాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధుడివి, మహోన్నతుడివి, సర్వాధికారివి, సర్వసృష్టికర్తవి, సర్వాన్ని సృజించి పరిపాలిస్తున్న దేవుడు అయినందుకు వందనాలు. ఈరోజంతా మమ్మల్ని కాపాడినందుకు మేము స్తుతించుకుంటున్నాం. ప్రభా, రక్షించబడిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీ యొక్క మార్పు లేని ప్రేమతో ఆయా రీతిలుగా మమ్మల్ని దర్శిస్తూ విడువకి ఎడబాయిక మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ కనికరిస్తూ వస్తున్న వందనాలు. మీరు అనుగ్రహించే రక్షణలో మమ్మల్ని స్థిరపరుస్తూ వస్తామని స్తుతించుకుంటున్నాం. ఆ మేరకు మీ ప్రత్యక్షత మాకు అనుగ్రహిస్తూ ప్రభా, తిరిగి మేము తప్పిపోకుండా నాయన మీ యొక్క రక్షణ ప్రణాళికలో ఆ సుప్రదమైన నిరీక్షణలో మమ్మల్ని కొనసాగం చేస్తూ వస్తామని స్తుతించుకుంటున్నాం. పిల్లలు మా తండ్రి, ఈ సమయంలో మా ఆత్మీయ ఉద్యోగం కొరకు మీరు ఇస్తున్న ఈ లేఖన సత్యాలను ఆశీర్వదించమని, వివరింపు చేయమని, గ్రహించి అర్థం చేసుకుంటూ సహాయం చేయమని, ఆ ప్రకారం జీవించగలటకు లోబడే హృదయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. మా తండ్రి, ఆ రీతిగా మీకు విధేయులుగా జీవిస్తూ మీరు మా జీవన యాత్రలో ఉద్దేశించిన ప్రతి ఆశీర్వాదం కూడా మేము అనుభవించడం సిద్ధపరిచి మీరు మహిమ పొందమని, కూడి ఉన్న ప్రియులందరితో పాటు మీ సన్నిధి, మీ సహవాసం, మీ ఆత్మ నడిపింపు అనుగ్రహించమని మీ పీకుమాడు మా ప్రభువును యేసయ్య శ్రేష్టమైన నామములో స్తోత్రం చెల్లించి వేడుకొంచున్న తండ్రి, ఆమేన్. పిల్లల ఈ సమయంలో మన దగ్గర ఉన్న ఈ బైబిల్స్లో నుంచి ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయాన్ని మనం తీసుకుంటాం. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం. ఇంతవరకు దేవుని యొక్క మహాకృపను బట్టి ఇర్మియా గ్రంథాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. 27 అధ్యాయాలు పూర్తి చేసుకునే ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఆయన స్తుతించుకుంటున్నాం. ఈ సమయంలో ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం. ఈ 28వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా అక్కడ ఇశ్రాయేలీల మధ్య ఉన్న అబద్ధ ప్రవక్తల గురించి చెప్తున్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. అబద్ధ ప్రవక్తలను ఇశ్రాయేలీలు పోగు చేసుకున్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. ఈ అబద్ధ ప్రవక్తల మాటలు ఇశ్రాయేలీలు వింటున్నారు, అందులో సంతోషిస్తున్నారు. కారణం ఏమనగా అవి దేవుని యొక్క మాటలు కావు. కాబట్టి ఏ శరీర సంబంధి కూడా దేవుని యొక్క మాటల్లో సంతోషించడు అన్న విషయాన్ని బహుస్పష్టంగా వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడితే తప్ప దేవుని యొక్క వాక్యాన్ని ఎవరు కూడా ప్రేమించలేరని, ఆ వాక్యం యొక్క శక్తిని అంగీకరించలేరన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి 28వ అధ్యాయంలో మనం గమనించగలిగితే మొట్టమొదటిగా ఇర్మియా అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. కానీ ఇక్కడ మనం గమనించగలిగితే ప్రారంభంలోనే యోధారాజు యొక్క సిద్కియా ఏలుబడి ఆరంభమున 4వ సంవత్సరమున 10వ నెలలో గిబియోను వాడగు ప్రవక్త నేను అజార్ కుమారుడైన అనన్య యాజకుల ఎదుటను ప్రజల ఎదుటను యెహోవా మందిరములో ఇలాగు అనెను. కాబట్టి ఇక్కడ మనం గమనించగలిగితే యాజకులు ఉన్నారు, ఆ తర్వాత అక్కడ ప్రజలు ఉన్నారు. వాళ్ళందరి మధ్య నిలబడి మందిరావరణంలో ఇతను ప్రకటించడం ప్రారంభించాడు. ఎవరి మాటలను ప్రకటిస్తున్నాడు అనగా ఇది యెహోవా వాక్ అని చెప్పి ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు ప్రజలు ఎలా తెలుసుకోవాలి యెహోవా వాక్కా కాదా అన్న విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. మనకు కూడా
ఈ పరిశుద్ధ గ్రంథము చదువుతున్నప్పుడు ఈరోజు ప్రభు మనతో మాట్లాడినాడు అని మనం కూడా ఎలా గ్రహించగలం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ వాక్యం నుంచి మనం గమనించగలిగితే, ఆనాడు యొక్క ఇశ్రాయేలీల మనస్తత్వాన్ని మనం గమనించగలిగితే, వాళ్ళు పాపం చేస్తున్నారు, పాపంలో ఆనందిస్తున్నారు. ఇర్మియా అనేక సార్లు హెచ్చరిక చేస్తున్నప్పటికీ కూడా ఆ శరీర అవయవాల్లోంచి పాపనైజం బయటికి పోవటం లేదు, దేవుని ఆత్మచేత నడిపించబడే పరిస్థితి లేదు. కాబట్టి ఈ పాపం చేస్తున్న ప్రజల మధ్య ఎవరు నిలబడైనా సరే ఇది దేవుని యొక్క వాక్కు, మీకు క్షేమం కలుగుతుంది అని చెప్తే ఆ వాక్కును బట్టి వాళ్ళు ఆనందిస్తున్నారు. అది దేవుని యొక్క వాక్ అని నమ్ముతున్నారు. కానీ వాక్యం స్పష్టంగా బోధిస్తుంది పాపం వల్ల వచ్చు జీవితం మరణం అని. అది ఆనాడు ఈనాడు కూడా స్పష్టమైన లేఖన సత్యం. వాళ్ళకి తెలుసు ఆదాము యొక్క స్థితిగతులు, వాళ్ళకి తెలుసు. అంతేకాకుండా వాళ్ళకి తెలుసు వాళ్ళ పితరులు పాపం చేసిందని బట్టి 400 సంవత్సరాలు కఠినమైన దాస్యం ఐగుప్తులో అనుభవించినట్టుగా కూడా వాళ్ళకి తెలుసు. అంతేకాకుండా వాళ్ళకి తెలుసు వాళ్ళ మోషే నాయకత్వం గురించి వాళ్ళ పెద్దలు చెప్పకుండా ఉంటారు. కాబట్టి ఇన్ని తెలిసినప్పటికీ కూడా అక్కడ ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రం యొక్క బోధ వింటున్నారు. యాజకులు ఉన్నారు, అతను బలిపీఠం ఉంది, తర్వాత బలులు అర్పించే పరిస్థితి కూడా ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా పాప జీవితం నుంచి విడుదల పొందలేని ఇశ్రాయేలీని మనం చూస్తూ వస్తున్నాం. విడుదల పొందలేకపోతున్నా అక్కడ ప్రవక్త అయిన ఇర్మియా మాటలు నెరవేర్చబడుతున్నప్పటికీ కూడా ఇర్మియా దేవుని యొక్క ప్రవక్త కాదు, ఇర్మియా తను సొంతంగా మాట్లాడుతున్నాడు అన్న స్థితిలో వాళ్ళు కొనసాగుతున్నారు. వాళ్ళకు ఎవరైనా సరే వాళ్ళు పాపంలో ఉన్నప్పటికీ కూడా మీకు మేలు జరుగుతుంది, మీకు క్షేమం జరుగుతుంది, మీరు ఆశీర్వదించబడతారు, ఈ వాళ్ళకి అనుకూలమైన మాటలు చెప్పినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు అంగీకరించే వాళ్ళుగా ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించగలిగితే ఈ అబద్ధ ప్రవక్త అయిన ఈ యొక్క హనన్య ఏమని చెప్తున్నాడు? ఇశ్రాయేల్ దేవుడు సైన్యములకు యెహోవా సెలవిస్తున్నాడు, విడిచి ఉన్నాను. రాజు అయిన నెబుకద్నెజరు నుండి ఉపకరణములన్నిటి ఇచ్చటికి మరలా తెప్పించదును. కాబట్టి ఇక్కడ మనం గమనించగలిగితే చూడండి, ఈ ఉపకరణములు పట్టుకొని వెళ్ళిపోయాడు. అందుకనే 27వ అధ్యాయము అంతంలో మనం గమనించగలిగితే ఇక్కడ మనం చూస్తాం కదా, యెహోవా ఇలా సెలవిస్తున్నాడు 21వ వచనంలో స్పష్టమైన రీతిలో ఇర్మియా యెహోవా వాక్కును వాళ్ళ మధ్య ప్రచురపరుస్తూ వస్తున్నాడు. ఏం ప్రచురపరుస్తూ వస్తున్నాడు? మందిరములోను యోధారాజు నగర్లోను యెరూషలేములో శేషించిన ఉపకరణముల గురించి ఇశ్రాయేల్ దేవుడిని సైన్యములకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, దేవడును ఉపకరణములు దర్శించి తెప్పించి ఈ స్థలంలో వాటిని కాలము వరకు, ఎన్ని సంవత్సరాలు ఆయన చెప్పడం లేదు, ఉంచు కాలము వరకు. అవి అక్కడికి వెళ్ళడంలో ఒక ఉద్దేశం ఉంది, దేవుని యొక్క ఉద్దేశం ఉంది, తీసుకురావడంలో దేవుని యొక్క ఉద్దేశం ఉంది. ఆ తర్వాత తిరిగి మందిరంలో ఉంచి ప్రతిష్ఠించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఉంది. కాబట్టి ఈ రీతిగా దేవుడు ఒక ప్రణాళిక చొప్పున తన ఉద్దేశాలు నెరవేరుస్తూ ఉంటే ఇశ్రాయేలీల మధ్య ఇక్కడ మనం గమనించగలిగితే శరీర సంబంధిగా జీవిస్తున్న ఇశ్రాయేలీల మధ్య అబద్ధ ప్రవక్తలు అపవాద్యత ప్రేరేపించబడి ఏమని సెలవిస్తున్నారంటే 2 సంవత్సరాల లోపల ఆ యొక్క బబులోను విముక్తి చెందుతుంది, బబులోను చెర. అంతేకాకుండా అక్కడ తీసుకువెళ్ళిపోయిన ఉపకరణాలని తీసుకొస్తాము అని చెప్తున్నట్లుగా మనం ఇంకా ఏమని చెప్తున్నాడు అక్కడ గమనించగలిగితే, బబులోను రాజు మీ మీద పెట్టిన కాడిని అది విరిచివేయబడుతుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఈ మాటలన్నీ కూడా ఇశ్రాయేలీలు ఒకసారి ఆలోచించడం లేదు. మనం పాపం చేస్తున్నాం, ఒక బలిపీఠం బదులు విగ్రహానికి సంబంధించిన అన్ని బలిపీఠాలు తీసుకొచ్చి ఇక్కడ యెరూషలేం దేవాలయంలో పెట్టాం, ధర్మశాస్త్రం అనుసరించి జీవించలేకపోతున్నాం, బలులు అర్పించిన హృదయంలో మార్పు లేని పరిస్థితి. కాబట్టి అనేక సార్లు ఎదురుగా ఉన్న ఆ యొక్క దేవుని ప్రజలు కానీ ఫిలిస్తీన్తో కలిసిపోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నాకు ఎందుకు క్షేమం జరుగుతుంది, దేవుని మాటను అతిక్రమించినా ఎందుకు క్షేమం జరుగుతుందనే ఆలోచన వాళ్ళకి ఈరోజు కూడా ఉండదు. ఆలోచన మనుషులకి క్షేమం జరగాలనే ఆలోచన తప్ప, నేను పాపంలో జీవించినప్పుడు నాకు ఎందుకు క్షేమం జరుగుతుంది? ఎందుకనగా ఆశీర్వదించడానికి శపించడానికి అధికారం కలిగిన వాడు ఒక్కడే నీ సృష్టికర్త. ఆయన మాత్రమే నిన్ను ఆశీర్వదించగలడు. అతిక్రమాలను బట్టి క్రమశిక్షణ చర్యగా ఆయా రీతిలుగా ప్రతికూలమైన పరిస్థితులు కూడా అనుమతించగలరు. కానీ కొంతకాలం అనుమతించిన తర్వాత మన హృదయంలో వస్తున్న మార్పును బట్టి ఆ ప్రతికూలమైన పరిస్థితులు తిరిగి అనుకూలమైన పరిస్థితులకు ఆయన మాత్రమే మార్చగలరు.
కాబట్టి ఆయనకి విరోధంగా ప్రవర్తించి కూడా నాకు మేలు జరుగుతుందని చెప్పి ఆనాడు ఇశ్రాయేలీయులు అనుకుంటున్నారు, ఈనాడు అనేక మంది క్రైస్తవ జనాంగం కూడా అనుకుంటున్నారు. కారణం ఏంటి? క్రైస్తవ జనాంగానికి కావాల్సింది ఈరోజు ఆశీర్వాదకరమైన మాటలే తప్ప దిద్దుబాటు మాటలు అవసరం లేదు. దిద్దుబాటు మాటలు అవసరం లేదు. అందుకనే అపోస్తలుడైన పౌలు మాటల్లో ఒకసారి మనం చూడగలిగితే తిమోతికి రాసిన పత్రికలో ఆయన చెప్తాడు కదా, లేఖన సత్యాలు ఎందుకు మనకి ఇచ్చాడు ప్రభువు, లేఖన సత్యాల ద్వారా ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి, దైవజనులు మనకు ఎందుకు ఇచ్చాడు ప్రభు, ఈ విషయాన్ని బహుస్పష్టంగా ఆయన చెప్పినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. రెండవ తిమోతి పత్రికలో 3వ అధ్యాయంలో మనం గమనించగలిగితే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి. కాబట్టి ప్రవచించేవాడు, వాక్యం చెప్పేవాడు, వాక్యాన్ని వివరించేవాడు, నాయకత్వం వహించేవాడు ఎలా ఉండాలి అనేది ఇక్కడ ప్రాముఖ్యంగా చెప్తున్నాడు. ఎలా ఉండాలి? అతను దైవజనుడు అన్నదా దేవునితో కలిసి నడిచేవాడుగా ఉండాలి. ఆ తర్వాత సరైన సిద్ధపాటు కలిగి ఉండాలి. తర్వాత సత్కార్యం మాత్రమే చేయడానికి హృదయాన్ని సిద్ధపరచుకొని ఉండాలి. ఇలాంటి సిద్ధపాటు కలిగి దైవావేశంతో కలిగిన ప్రతి లేఖనము ఆయన ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి అందు శిక్ష, ఆయనకి ఇష్టంగా శిక్షించకూడదు, ఆయన ఇష్టంగా మాట్లాడకూడదు. శిక్షా విధి ఎలా ఉండాలా? దేవుని వాక్య క్రమంలో ఉండాలి. అంతేగాని నా ఇష్టంగా నువ్వు ఇలా చేయాలా అలా చేయాలని దైవజనుడు కూడా చెప్పడానికి ఆయనకు అధికారం లేదు. కాబట్టి ఇక్కడ మనం గమనించగలిగితే ఆ ఇశ్రాయేలీయుల మధ్య మాట్లాడుతున్నవాడు ఎవరు? ఆ యొక్క అబద్ధ ప్రవక్త లేకపోతే ప్రవక్త అన్న విషయం వీళ్ళు గమనించలేని పరిస్థితి. కారణం ఏమనగా ఒకటే ఒక కారణం, వాళ్ళ మనోనేత్రాలన్నీ కూడా మూసుకుపోయి ఉన్నాయి. వాళ్ళ మనోనేత్రాలకు గుడ్డితనం ఉన్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. అందుకనే ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం కదా. తిరిగి మనం 28వ అధ్యాయానికి వెళితే ఇక్కడ ఆ కాడి విరిచివేయబడుతుంది అని చెప్తున్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. ఆ తర్వాత మనం గమనించగలిగితే ఇప్పుడు చూడండి 5వ వచనం. అప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా యాజకులందరూ ఎదుట యెహోవా మందిరంలో నిల్చున్న ప్రజలందరూ ఎదుట ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లైనను చేయనుగాక, యెహోవా బబులోను నుంచి తెప్పించి నెరవేర్చును గాక, చెవులలోను అది. కాబట్టి నువ్వు మంచి పలుకుతున్నావు, ప్రభు చిత్తమైతే అలా మేలు జరగాలని నేను కూడా కోరుతున్నాను. నువ్వు మేలు పలుకుతున్నావు, మేలు జరగాలని. ఇది దేవుని ఉద్దేశం అయితే మనకందరికి కూడా శ్రేష్టమైంది. కానీ ఇది దేవుని ఉద్దేశమా కాదా? దేవుని ఉద్దేశం ఏమిటి? నీకు ఒక ఉద్దేశాన్ని, నాకు ఒక ఉద్దేశాన్ని చెప్పడు కదా. ఎందుకనగా ఆయన ప్రజలందరినీ ఒకే ఒక ఆత్మ చేత నడిపించేవాడు. అందుకనే ఇక్కడ ఈ యొక్క ఇర్మియా ఏమని చెప్తున్నాడు అక్కడ గమనించండి. జరుగుననియు కీడు సంభవించిననియు ప్రకటించు వచ్చింది. అయితే కాబట్టి ఇక్కడ మనం గమనిస్తూ వస్తున్నాం. యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ప్రవక్తలు పిలిచారు, ఆ తర్వాత కరువులు వచ్చినప్పుడు ప్రవక్తలు పిలిచారు, అనేకసార్లు దైవజనులు పిలిచినప్పుడు అనేకసార్లు ప్రభువుని అంగీకరించిన వారు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు కూడా పిలిచి వాళ్ళు చెప్పిన మాటలను అంగీకరించారు, కానీ అవి నెరవేరలేదు. ఆయా సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనతో ప్రభు మాట్లాడుతున్నాడా? మరి ఎవరు మాట్లాడుతున్నారు? అపవాద ప్రేరేపించబడిన ప్రజలు మాట్లాడుతున్నారు. అపవాద ప్రేరేపించబడిన ప్రజలు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉన్నా సరే నీకు మేలు జరుగుతుందనే చెప్తారు. కారణం ఏంటి? నిన్ను మోసపరచాలంటే నీ పాప జీవితం ఎత్తి చూపించడానికి అపవాది ఇష్టపడదు. కారణం ఏంటి? అది జగడగల దొంగ ఊరు. నువ్వు దాంట్లో నిలబడడానికి ఇష్టపడ్డావు, అందుకని కూరుకొని పోతూనే ఉంటావు. అయ్యో నువ్వు కూరుకొని పోతున్నావు అని చెప్పి అపవాది ఎప్పుడు కూడా హెచ్చరించదు. ఎందుకు హెచ్చరించదు? నువ్వు అలా కూరుకొని లోపలికి పోయి అదని అర్థం ఏంటి? పాతాడు. ఆడికి వెళ్ళిపోయేంత వరకు అసలు నీకే తెలియదు. కానీ అయ్యో నువ్వు కూరుకు వెళ్ళిపోతున్నావు అని చెప్పి ఎవరు చెప్పగలరు? దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన దైవజనుడు ఒక్కడే చెప్పగలడు. కానీ దాన్ని అంగీకరించే హృదయం మనకు ఉందా? హృదయం ఉంటే అది దేవునికి వందనాలు, అది శ్రేష్టమైన స్థితి. కానీ ఆ హృదయం లేని ఇశ్రాయేలీల మధ్య ఇర్మియా ఎంతగానో శ్రద్ధ వహించి దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొచ్చి చెప్తున్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా
రోజు రోజు క్షేమాభివృద్ధి చెందాలంటే, అంతేకాకుండా భౌతిక జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవనయాత్రలో అనుభవించాలంటే ఈ వాక్యక్రమంలో ఎంతవరకు మనం ఉన్నాం. కాబట్టి వాక్యక్రమంలో లేని వారి మధ్య నువ్వు ఆశీర్వదించబడతావు అని చెప్పి ఎవడైనా కానీ చెప్తే వాడు దేవుని యొక్క ఆత్మ నడిపింపులో ఉన్నవాడు కానే కాదు. నా జీవితంలో పాపం ఉందా, నేను వాక్యక్రమంలో ఉన్నానో నాకు తెలుసు. అలాంటిది నన్ను కూర్చోబెట్టుకొని నా ఆత్మీయ జీవితాన్ని ఎవరు ఎరగగలరు? దేవుని యొక్క ఆత్మతో నేను ఎప్పుడు కూడా అబద్ధం ఆడలేదు. దేవుని యొక్క ఆత్మ సంచారంలో నేను ఉన్నాను కాబట్టి ఆయన నా హృదయాన్ని చూస్తున్నాడు. నిజంగా నా ఎదురుగా ఉన్న దైవజనుడు అదే దేవుని ఆత్మ చేత నడిపించబడితే తప్పనిసరిగా సోదరుడా, ఇదిగో ఇది నీ పరిస్థితి, నువ్వు సరి చేసుకోలేకపోతే దేవుని ఉగ్రతకు లోనవుతావు అని చెప్పిన దైవజనులు నేను చూశాను. చెప్పిన దైవజనులు అది వాళ్ళకి రుచించినా రుచించకపోయినా. కాబట్టి దైవజనుడు అందుకనే ఇక్కడ ఏ వాక్యం రాసి ఉన్నది? దైవజనుడు సరైన సిద్ధపాటు కలిగినప్పుడు మాత్రమే సంఘానికి క్షేమం. దైవజనుడు దేవుని యొక్క దర్శనం ఉన్నప్పుడు మాత్రమే నీ ఆత్మీయ జీవితానికి క్షేమం. అలాంటి దైవజనుడు ఎక్కడ ఉన్నాడో ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళడము నీకు క్షేమం. అందుకనే ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం కదా, దైవజనుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ తర్వాత అతను దిద్దుబాట్లు మాటలు జరిగిన నీతి యందు శిక్ష విధించేసిన అది సత్కార్యం. దేవుని దృష్టిలో అది మంచి కార్యం. ఎందుకు? అవతల వ్యక్తికి క్షేమం చేసే కార్యం. అందుకనే దైవజనుడు సిద్ధపాటు కలిగి ప్రతి సత్కార్యములకు సంపూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు. కాబట్టి దేవుని యొక్క వాక్కును అందించే దైవజనులు సత్కార్యం చేస్తున్నారు, నీకు మేలు చేస్తున్నారు. అది ఒకవేళ ప్రస్తుతానికి నీకు వినడానికి ఇష్టం లేకపోవచ్చు. కారణం ఏమిటి? అవి దిద్దుబాటు కలిగిన మాటలు. కానీ అనేక మంది ఈ మాటలను అంగీకరించారు. కాబట్టి ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఇందులో నుంచి ఏమిటి అనేది మనం గమనిస్తాం. ఇప్పుడు మనం గమనించగలిగిన చూడండి, చివరి ఏం జరిగింది? 28వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అక్కడ మనం చూస్తాం, ఈ ప్రవక్త అయిన హనన్య 12వ వచనం దాన్ని విరిచి అది వెళ్ళిపోయి. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం కదా, ఇక్కడ 12వ వచనంలో మనం గమనించగలిగితే విరిచిన తర్వాత ఇలా సెలవిచ్చును, నీ పోయి హనన్యతో సెలవిస్తున్నాడు, పొయ్యకాడు నీ విరిచితివే. కాబట్టి ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? దేవుని యొక్క మాటలు నీవు శోధించడానికి ఆయన ఇవ్వబడిన మాటలు, పరీక్షించడానికి ఇవ్వబడిన మాటలు, అంతేకాకుండా నేను సరిచేయడానికి ఇవ్వబడిన మాటలు. ఇవి తిరస్కరించినప్పుడు ఏం జరుగుతుందంట? నీ పాప భారం ఎక్కువైపోతుంది, దేవుని యొక్క శిక్షా విధి ఎక్కువైపోతుంది. అందుకని అక్కడ మనం చూస్తూ వస్తున్నాం కదా, ఆ యొక్క కాడిని బదులు పొయ్య కాడి బదులు ఇనుప కాడి జరిగినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. ఆ తర్వాత మనం గమనించగలిగితే ఆ అబద్ధ ప్రవక్తను ప్రభు తీసేసినట్టుగా కూడా చివరి మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ మనం గమనించగలిగితే కాగా ఇక్కడ 16వ వచనం గమనించండి, కొట్టివేస్తున్నాను కనుక. అది దైవజనులు నేర్చుకోవాల్సింది ఇది మెక్కిపాటు. ప్రజలు మెప్పించడానికి ఏర్పాటైన దైవజనులు చాలా కాలం దైవ సేవలో కొనసాగలేదు. నేను చాలామందిని చూశాను. శ్రేష్టమైన లేఖన సత్యాలు ప్రజల యొక్క ఆత్మీయ ఉద్యోగం కొరకు అది సత్కార్యంగా ఎంచి ఆ ఆత్మచేత నడిపించబడి చెప్పే దైవజనులు మాత్రమే దేవుని కార్యాభివృద్ధి అంత ముందుకు వెళ్తారే తప్ప ప్రజలను ప్రీతిపరచడానికి మాటలు బోధించే వాళ్ళని దేవుడు చాలా కాలం పరిచర్యలో పరిశ్రమ చేయడం, ఆ పరిచర్య నిలబడదన్న విషయాన్ని కూడా అక్కడ మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు మనం గమనించగలిగితే మన ఆత్మీయ జీవితంలో కొద్ది నిమిషాలు ఈ విషయాన్ని మనం చూస్తాం. మానవుడిని నిర్మించినప్పుడు ప్రభు ఒక మాట చెప్పాడు, మన స్వరూపములో మన పోలిక చొప్పున అన్న మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత నిర్మించినప్పుడు ఇక్కడ మనం గమనించగలిగితే మన స్వరూపంలో ఆదికాండము దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను. చాలు మన స్వరూపంలో మన పోలిక చొప్పున నరులను చేయుదుము అనే మాటను మనం జాగ్రత్తగా గమనిస్తాం.
ఇప్పుడు అక్కడ మనం గమనించగలిగితే ఇంకొక మాటను మనం చూస్తాం. మన స్వరూపం ఇప్పుడు అదేది 26వ వచనం. ఆ తర్వాత మనం గమనించగలిగితే చూడండి 27వ వచనం మనం దేవుడు చూస్తాం. తన స్వరూపమందు నరుని సృజించెను. పోలిక ఎక్కడ? దేవుని ఇప్పుడు ఎలా సృజించాడు మనిషిని? దేవుడు రా- దేవుని స్వరూపంలో సృజించాడు. దేవుని కానీ అనుకునింది ఏంటి స్వరూపమందు ప్రభు? వాడిని సృజించెను. దేవుని మన స్వరూపంలో మన పోలిక చొప్పున ఉండాలి నరుడు అని చెప్పి అనుకున్నాడు. ఇక్కడ జరిగింది ఏమిటి? నరుని సృజించెను. దేవుని స్వరూపంలో నరుని సృజించినాడు అని చెప్పి ఉన్నది. నరుని సృజించిన తర్వాత ఏం చేశాడు? అక్కడ మనం గమనించగలిగితే ఆయన అధికారిగా చేసినాడు ఆయన సృష్టి అంతటికి కూడా. తర్వాత ఇంకా మనం గమనించగలిగితే అక్కడ ఆయన ప్రతిఫలాపేక్ష ఏమి లేకుండా నరుని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు మనం గమనించగలిగితే అసలు దేవుని యొక్క స్వరూపం ఏమిటి? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో స్పష్టంగా మనం చూడగలం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో దేవుడు ప్రేమ స్వరూపి అన్న విషయాన్ని మనం చూస్తాం. దేవుడు ప్రేమ స్వరూపి అనగా దేవునికి మరొక నామము ఒకవేళ మనం గాన చెప్పగలిగితే ఆయన టోటల్గా ఆయన ప్రేమించడానికి మాత్రమే సిద్ధపడిన వాడిగా మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు మనం గమనిస్తాం నరునికి ఇవ్వబడిన స్వభావం కూడా ఏమిటి? ప్రేమ స్వరూపి అనగా ప్రేమించడం మాత్రమే నరునికి తెలుసు, కానీ ద్వేషించడం అనేది నరునికి తెలియదు. ఇది ప్రాముఖ్యమైన విషయం. అంతేకాకుండా ప్రభు ఇచ్చిన మాటలను బట్టి మనం గమనించగలిగితే జీవ వృక్షము, మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షం అని చెప్పి 2 వృక్షాలు చెప్పినట్టుగా మనం జీవ వృక్షం దేవుని యొక్క మాటలు, మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షం లోక సంబంధమైన జ్ఞానం. లోక సంబంధమైన జ్ఞానము అది అపవాది సంబంధమైన జ్ఞానం అని యాకోబు పత్రికలో స్పష్టంగా. ఎందుకనగా అపవాది లోకంలో ప్రవేశించినప్పుడే ఆ జ్ఞానం ప్రవేశించింది. మానవుడు తన సొంతంగా ఆలోచించుకునే ఈ జ్ఞానం. ఇప్పుడు మనం చూస్తూ వస్తున్నాం కదా, మానవుడు దేవుని యొక్క జ్ఞానాన్ని వదిలి అపవాది సంబంధమైన జ్ఞానాన్ని ఆశ్రయించడానికి కారణం ఏమిటి అనేది ఇక్కడ మనం గమనించగలిగితే ఇక్కడ చూడండి. ఆది కాండంలో 2వ అధ్యాయం మనం తీసుకుంటాం. 2వ అధ్యాయంలో మనం తీసుకుంటాం. ప్రభు స్పష్టంగా చెప్పాడు మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షఫలం తినకూడదు. 17వ అధ్యాయం వచనంలో తిను దినమున నిశ్చయముగా. కాబట్టి కాశనం కరెక్ట్గా ఉంది, ఆడి అంబిగ్యూటీ లేదు. ఇంకేదో నువ్వు తర్వాత నేను చూస్తానని చెప్పలేదు. నువ్వు స్పష్టమైన రీతిలో నువ్వు కొట్టివేయబడతావు, నువ్వు చచ్చదు అని చెప్పినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఇక్కడైతే ఇక్కడ ఇంకొక మాట మనం చూస్తాం. గమనించండి, 3వ అధ్యాయం 3వ వచనంకి వచ్చేటప్పటికి మీరు తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందరని దేవునికి తెలియను అని స్త్రీతో చెప్పగా. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటి? ఆయన ఏమైతే చెప్పాడో దానికి విరోధమైన మాటలు అపవాది చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఇర్మియా గ్రంథాన్ని ధ్యానించేటప్పుడు చూసిన విషయం అంతా దానికి రూట్ ఎక్కడున్నదంటే ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం, మనిషి నీకు మేలు జరుగుతుంది, ఆ మాటలు వదిలేసి ఈ మాటలు అంగీకరించు. ఈ మాటల వల్ల ఏం అపవాది ఏం చెప్పింది? మీరు దేవతల వల్లే అయిపోతారు అనగా ఇంక దేవుడిని నీకెందుకు, నువ్వే దేవుడివి, నీ సమస్యలో నువ్వే నిర్ణయించుకోవచ్చు. నీకు ఏది మంచిదో ఏది చెడ్డో అది 2 కూడా నువ్వే నిర్ణయించుకునే స్థితి నీకు వస్తుంది అని చెప్పి వాళ్ళ చేత దేవునికి విరోధమైన పని చేయించిన తర్వాత అక్కడ జరిగింది ఏంటనగా వాళ్ళ మనోనేత్రాలకి గుడ్డితనం వచ్చేసింది, బాహ్య నేత్రాలు తెరవబడినట్లుగా మనం. అంటే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే గత కాలంలో బాహ్య నేత్రాలు లేవా? తప్పనిసరిగా ఉన్నాయి. కానీ ఆ బాహ్య నేత్రాలు దేనికి ఉపయోగపడుతూ ఉన్నాయి? దేవుని చిత్తానుసారమైన కార్యములో వాళ్ళ శరీర అవయవాలు ఉపయోగిస్తూ వచ్చారు. అంతేగాని బాహ్య నేత్రాలు లేకుండా ఇప్పుడు సడన్గా బాహ్య నేత్రాలు రాలేదు. ఇప్పుడు దేవునికి విరోధమైన వాటిని చూడడానికి ఆ నేత్రాలు ఉపయోగిస్తున్నారు. కానీ మనోనేత్రాలకు మాత్రం టోటల్గా గుడ్డితనం ఏర్పడింది. అనగా తమ మనసులో దేవునికి చోటు లేని పరిస్థితి ఏర్పడిపోయింది. తమ మనసులో చోటు లేని పరిస్థితి ఏర్పడిపోయింది. ఇప్పుడు మనం గమనించగలిగితే మానవుడు నిర్మించబడింది దేవుని స్వరూపంలో. అనగా దేవుని స్వరూపంలో అంటే దేవుడు ప్రేమ స్వరూపి, ఈయన ప్రేమించే స్థితి.
ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? ప్రేమించాల్సింది దేవుని ప్రేమించడం మానేసి ఎవరిని ప్రేమించడం ప్రారంభించినాడు? దేవునికి విరోధిగైన అపవాదిని ప్రేమించడం ప్రారంభించాడు. ఇప్పుడు మనం గమనించగలిగితే ఇప్పుడు అతను ఏ పోలిక చొప్పున దేవుని ప్రేమించే స్థితి ఉంటే దేవుని పోలిక చొప్పున నడుచుకొని ఉన్నాం, అపవాదిని ప్రేమించే స్థితికి దిగజాయి. కాబట్టి ఈ పోలిక చొప్పున నడుచుకోవడం అనేది ఇట్ ఈజ్ అన్ ఆప్షన్. అనగా వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళ నడక ఉంటుంది. ఇప్పుడు చూడండి, పలానాయన చూసి వాళ్ళ తాతలాగానే ఉన్నాడు లేవు అంటే ముఖ కవళిక చెప్తారు. కానీ ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత వాళ్ళ అలవాట్లు కూడా చూసి ఏమంటారు? వాళ్ళ అలవాట్లు కూడా అలాగనే ఉన్నాయని చెప్తారు. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని యొక్క గుణ లక్షణాలు మానవుల్లో స్పష్టంగా గమనించాలి. ఇప్పుడు ఆదాము అపవాదిని ప్రేమించినాడు కాబట్టి అపవాది యొక్క గుణ లక్షణాలు ఆదాములో స్పష్టంగా ఆ రోజు నుంచి ప్రారంభమైంది. అందుకనే ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం కదా, ఎందుకు ఈ వాక్యాన్ని ప్రేమించు, ఎందుకు ఈ వాక్యాన్ని ధ్యానించు, ఈ వాక్యంలో ఉన్న స్థితిని నువ్వు గమనించు, అర్థం చేసుకుంటే ఈ వాక్యంలో దేవుని యొక్క స్వరూపము మనకు తెలుసు. ఆయన ఎప్పుడు కూడా ప్రేమించే దేవుడు, దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క అడుగుజాడు. ప్రతి లేఖన సత్యం ఏం బోధిస్తుంది అనగా దేవుని యొక్క అడుగుజాడు. ఆ అడుగుజాడల్లో నా అడుగుజాడలు ఉన్నాయా? అందుకనే అక్కడ పేతురు రాసిన 2వ పత్రికలో ఆయన ఏం చెప్తాడు? ఆయన మీ కొరకు బాధపడి తన అడుగుజాడలు ఉంచిపోయాను. కాబట్టి ఎంతో శ్రమను వచ్చి తన అడుగుజాడలు ఉంచిపోయాను. ఇప్పుడు ఆదాము దేవుని అడుగుజాడల్లో నడవాల్సిన ఆదాము ఎవరు అడుగుజాడలు చూజ్ చేసుకున్నాడంటే అపవాది అడుగుజాడలు చూజ్ చేసుకున్నాడు. కానీ దేవుని ప్రేమ మారిపోయిందా? మారిపోలేదు. ఇప్పుడు అక్కడ మనం గమనించగలిగితే తిమోతికి రాసిన పత్రికలో చెప్తాడు కదా, పురుషుడు కోపము సంశయం మాని పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే ప్రతి సమయంలో కూడా ప్రార్థనలో నేను ఉంటానని చెప్పి ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు మనం చూస్తే గమనిస్తాం, చూడండి, ఆదాము చేస్తున్న ఈ ప్రార్థన పవిత్రమైన చేతులెత్తి చేసిందా? ఇక్కడ మనం చూస్తాం, చూడండి, ఆదికాండం 5వ అధ్యాయం 25వ వచనం 26వ వచనం మనం గమనించగలిగితే అక్కడ దేవుని నామంలో ప్రార్థన ప్రారంభమైంది. ఇక్కడ ఆదాము క్షమాపణ అక్కడ కోరుకోరు, దేవుని యొక్క స్థితిలోంచి తొలగిపోయాడు, దేవుని యొక్క శిక్షణ అనుభవిస్తూ వస్తున్న పరిస్థితి అక్కడ మనం చూస్తూ వస్తున్నాం. దేవుని ప్రేమించలేదు, అపవాదిని ప్రేమిస్తున్నాడు. అపవాదిని ప్రేమించే దగ్గర ఎప్పుడు కూడా కలపం ఉంటుంది. అందుకనే ఇద్దరు పిల్లలు దూరం అయిపోయిన ప్రార్థించే పరిస్థితి అక్కడ మనం చూస్తూ వస్తున్నాం. ప్రార్థించినప్పుడు వాళ్ళ హృదయాన్ని గన ప్రభు నిజంగా గన ఆ యొక్క వాక్యక్రమంలో కానీ చూసింటే ఆ ప్రార్థన అంగీకరించున్నా, తప్పనిసరిగా అంగీకరించున్నా అక్కడ మనం చూస్తూ వస్తున్నాం. అక్కడ వాళ్ళు గొప్ప దుస్థితిలో ఉన్నారు, హృదయం అంతా వేదంతో అయినప్పటికీ కూడా ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. చేతును ప్రభు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? దుఃఖంలో కొంతవరకు నివారణ జరగాల. ఆ తర్వాత అక్కడ మనం గమనించగలిగితే చేతును కుమారుడు పుట్టాను, అతనికి ఎనోషన్ పేరు పెట్టను. అప్పుడు ఇప్పుడు మనం గమనిస్తాం, చూడండి, అంత మటుకు బిడ్డలను ఆపేయచ్చు కదా. నువ్వు పాపం చేసావు, అసలు బిడ్డలే లేకుండా చేసేయచ్చు కదా, నువ్వు ఫలించేదానికి అక్కర్లేదు అని చెప్పొచ్చు కదా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనగా దేవుని యొక్క మన స్వరూపము, మన పోలిక. దేవుని యొక్క స్వరూపంలో ఎప్పుడు మార్పు ఉండదు. ఇది ప్రాముఖ్యమైన మానవుడు గమనించాలి, గ్రహించాలి అని ఆయన ఎప్పుడు కూడా కోరే దేవుడే తప్ప ఆయన ప్రేమస్వరూపి, ఎప్పటికీ ప్రేమస్వరూపి. అందుకనే బైబిల్ అంతా చాలామంది బోధిస్తారు, దేవుడు ఉగ్రత కుమ్మరిస్తాడు. ఇవన్నీ కూడా త్రాష్. దేవుడు ఎప్పుడు కూడా మానవుల మీద ఉగ్రత కుమ్మరించు. దేవుడు మానవులను ఎప్పుడు ఉగ్రత కుమ్మరించుంటే ఇక్కడ మనం చూస్తాం, ఆదాము హవ్వకి బిడ్డలు చనిపోయి అది కాయిని హేబెల్ స్థితి అలా అయిపోయిన తర్వాత తిరిగి బిడ్డనిచ్చున్నాడు. ఆ బిడ్డ పెద్ద తర్వాత మళ్ళా పిల్లలను కలిగే పరిస్థితి వచ్చాడు. అప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారు, ప్రార్థన ప్రభు ఆలకించాడు. ఈ ప్రార్థనలో ఉన్న పట్టుత్వం ఏంటిది? ఆ తర్వాత మనం గమనించే 7వ జనరేషన్కి వచ్చేటప్పటికి దేవునితో నడిచే స్థితి వచ్చినట్టుగా మనం చూస్తాం. అక్కడ ఏమైనా బలులు అనిపించమని చెప్పాడా? కాబట్టి ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటనగా దేవునితో కలిసి నేను జీవిస్తాను, దేవునితో కలిసి నేను నడుస్తాను, వాక్యక్రమంలో నేను ఉంటానంటే ఏ స్థితిలో అయినా సరే, పాత నిబంధన కావచ్చు, నూతన నిబంధన, ఏ స్థితిలో అయినా సరే నేను వాక్యక్రమంలో నడిపించడానికి ఆయన సమర్థుడు. ఆయన అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు వాక్యక్రమంలో నడవడానికి నువ్వు ఇష్టపడినప్పుడు ఆయన నిన్ను ఎంతగానో ప్రేమించి నడిపించడానికి ఇష్టపడు. అందుకనే ఇక్కడ మనం చూడగలిగితే చూడండి 21వ వచనం,
5వ అధ్యాయం 21వ వచనం. హనోకు 65 బ్రతికి మెతూషలను కలను. కనిన తర్వాత ఎన్నిసార్లు? 300 ఏళ్ళు. ఈరోజు మనం ఒకసారి నెల అయ్యేటప్పటికి మళ్ళా ఉపవాస ప్రార్థన, మళ్ళీ కన్ఫెషన్ మెసేజ్, మళ్ళీ పాప ఒప్పుకో. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు జీవించినట్టు ఆయన? 300 ఏళ్ళు దేవునితో కలిసి నడుస్తూ ఉన్నాడు. కుటుంబ జీవితం జీవిస్తూ వచ్చినాడు. అతని జీవితకాలం అంతా 367. ఎందుకు చెప్పరు? ఉపవాస ప్రార్థనలు పెట్టి చెప్పరు. కారణం ఏంటంటే అది బ్రాండెడ్, అది కన్ఫెషన్ చెప్పాలి. అక్కడ అందరూ ఒప్పుకోవాలి. ఇంకా ఎవరు ఒప్పుకోలేదు అని చెప్పదు. ఒప్పుకునే దానికి మనం మందిరానికి వెళ్ళాల్సిన అక్కర్లేదు. ఇది బైబిల్ చెప్తుండే సత్యం. ఆత్మీయంగా ఉద్యమం పడడానికి నువ్వు మందిరానికి వెళ్తున్నావు. నువ్వు సరి చేసుకునే దానికి మందిరానికి వెళ్తున్నావు. ప్రతిరోజు సరి చేసుకో. అంతేగాని తెలిసిన విషయాల్లో తప్పిపోయి తెలియని విషయాలు తప్పిపోతే అది వేరే విషయం. తెలిసి తప్పిపోయి మళ్ళీ సరి చేసుకొని మళ్ళీ క్షమాపణ చెప్పుకుంటే ఎప్పుడు దేవునితో నడవగలం? ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం కదా. ఆ తర్వాత ఆదాము కుటుంబాన్ని దేవుడు కనికరించి ఎంతగా ఉద్యమింపు చేశాడు. 7వ జనరేషన్ వచ్చేటప్పటికి ఆయనతో కలిసి నడిచే స్థితిలోకి తీసుకొచ్చేసి ఆయనతో కలిసి నడిచిన ఆ తర్వాత నూతన నిబంధనలో ప్రప్రదమైన దైవమానవుడు ఎవరు? క్రీస్తు ప్రభు మాత్రమే దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచిన. కాబట్టి ఆ తర్వాత పాత నిబంధనలో మనం చూడగలిగితే దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచిన వాళ్ళు అనేక మందిని మనం చూస్తాం, ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ కూడా. కాబట్టి ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన చుట్టూ అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఉండొచ్చు. నిన్ను మెప్పించేదానికి నీకు ఆశీర్వాదం మాటలు చదివి వినిపించవచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, దేవుని యొక్క వాక్యం అనే అర్థంలో రోజు నువ్వు పరిశీలించుకోవడానికి ఇష్టపడినప్పుడు నీ దగ్గరకు వచ్చిన దైవజనుడు నీలో ఉన్న లోటుపాట్లు చెప్పకపోతే ఆడు దైవజనుడే కాదు. ఇది జ్ఞాపకం పెట్టుకో. నీ దగ్గర ఉన్న లోటుపాట్లు ఎత్తి చూపించాలి. అమ్మ, ఇది నీ పరిస్థితి, జాగ్రత్త. దేవుని యొక్క కోపానికి నువ్వు గురి కాకూడదు. దేవుడు ఎప్పుడు ప్రేమించే దేవుడు. నువ్వు సరిచేసుకో. ఈ మాటలు చెప్పడానికి సిద్ధపడిన దైవజనుడే నిజమైన దైవజనుడు. అతనే సిద్ధపాటు కలిగి మన దగ్గరకు వస్తున్నాడు. ఈ మాటలు చెప్పలేకపోతే అతనికి ఆ స్థితి లేదు అని చెప్పి మనం స్పష్టమైన రీతిలో గమనించాలి. ఇంకొంచెం మనం ముందుకు వెళితే ఇక్కడ మనం చూస్తాం. సరే, ఇక్కడ మనం ఇంతవరకు మనం గమనించగలిగితే దేవుడు వాగ్దానం చేసి మానవులను ఆశీర్వదించాడు. రెండవదిగా మనం ఏం చూస్తున్నాం? దేవుడు మానవులను ప్రేమించి వాళ్ళ యొక్క ప్రార్థన, వాళ్ళ హృదయ స్థితిలో పాపం ఉన్నప్పటికీ కూడా ఆ హృదయ స్థితిలో మార్పు రావాలని అపేక్షించి వాళ్ళ ప్రార్థన ఆలకించి ఆ తర్వాత వంశావళిని వృద్ధి చేసినట్టుగా మనం చూస్తూ వస్తాం. ఆ తర్వాత మనం గమనించగలిగితే దేవునితో నడిచే స్థితిలోకి మానవుని నడిపించినట్టుగా కూడా మనం చూస్తూ వస్తాం. తర్వాత మనం గమనించగలిగితే నోవహు సమయానికి వచ్చేటప్పటికి ఏమని మాట్లాడతాడు? ఇక్కడ గమనించండి. 7వ వచనంలో 7వ అధ్యాయం, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతువు అయి ఉండుట చూచి తిని. కాబట్టి నోవహు దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైపోయింది? కాబట్టి ప్రతి సమయంలో సృష్టి ఆరంభం నుంచి కూడా దేవునితో నడిచే ప్రజలు ఉన్నారు, తమ శరీరం అనుసరించి నడిచే ప్రజలు ఉన్నారు. దేవునితో నడిచే ప్రజలు ఉన్నారు, తమ శరీరానుసారంగా నడిచే ప్రజలు ఉన్నారు. దేవునితో నడిచే ప్రజల్లో సంతోషించిన ప్రజలు. ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం కదా. నోవహు సమయంలో జలప్రళయం ఏర్పడింది. శరీరానుసారంగా సంతోషించిన ప్రజలందరూ కూడా తమ శరీరానుసారమైన సంతోషాన్ని బట్టి వాళ్ళందరూ కూడా నశించిపోయినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటనగా, మనం ఎంత వాక్యం చదువుతున్నాం, ఎన్ని గంటలు చదువుతున్నాం కాదు సమస్య. ఈ వాక్యం అనుసరించి మనం జీవించడానికి ప్రభుత్వం కలిసి నడుస్తున్నామా లేదా, ఇది ప్రాముఖ్యమైన విషయం. ఈ వాక్యం అనుసరించి జీవించినప్పుడు వాక్య జ్ఞానం నీ దగ్గర ఉన్నప్పుడు అది కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే, అక్షర జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానం కాదు. ఆత్మ సంబంధమైన జ్ఞానం అయితే అందులో దేవుని యొక్క శక్తి ఉంటుంది. ఆత్మ సంబంధమైన జ్ఞానం ఎప్పుడవుతుంది? దీని ఎందుకు విశ్వాసం వస్తే ఇది ఆత్మ సంబంధమైన జ్ఞానం అవుతుంది. విశ్వాసం ఉంచకుండా మోషే నాకు తెలియదా, ఇంకొక ఆయన యెహోషువ అని మాట్లాడినప్పుడు అది ఏమవుతుంది? పుస్తక జ్ఞానం అవుతుంది. కానీ వాళ్ళు చేసిన పనులు దేవుని యందు విశ్వాసం ఉంచి చేశారు. సామాన్య ప్రజలు దేవుని యందు విశ్వాసం ఉంచి బహు శ్రేష్టమైన కార్యాలు చేశారు. దేవుని నామాన్ని మహింపరిచారు. నేను కూడా శరీరీత్యా బలహీనుడు, కానీ దేవుని శక్తి చేత నేను నింపబడినప్పుడు నేను బలవంతుడిని, అంతకు మించి శ్రేష్టమైన కార్యాలు నా ద్వారా చేపిస్తాను. విశ్వాసంతో ఈ వాక్యం వైపు చూసినప్పుడు అప్పుడే దేవుని ఆత్మ చేత మనం నింపబడతాం. ఇప్పుడు ఇంకొంచెం మనం ముందుకు వెళితే
మనం ముందుకు వెళితే దేవుడు ఈ ధర్మశాస్త్రం అనేది ఎందుకు తీసుకొచ్చాడు అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయంగా మనం చూస్తాం. ఇప్పుడు మనం గమనిస్తాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనిస్తే 3వ అధ్యాయం 17వ వచనం, 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము నిరర్ధకం చేయనంతగా నిబంధనను కొట్టివేయదు. కాబట్టి ఆయన చేత వాగ్దానం చేయబడిన ఆ నిబంధన అలాగనే ఉంది. నువ్వు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి అది మొట్టమొదటి వాగ్దానం ఆయన. ఆ తర్వాత అబ్రాహాం పిలిచినప్పుడు ఏం చెప్పాడు? ఏకపక్ష నిబంధన చేసినాడు, నీకు నీ సంతానానికి ఈ వాగ్దాన భూమిని నేను స్వాధీనపరచబోతున్నాను, తర్వాత నీ సంతానానికి నేను ఎల్లప్పటికీ కూడా తరతరాలు నేనే దేవుడు, మరొకరు ఉండడానికి లేదు. ఇది ఏకపక్ష నిబంధన. కాబట్టి ఈ నిబంధనలో తన ప్రజలందరూ కూడా కొనసాగాలని దేవుని యొక్క ఉద్దేశం. కానీ మధ్యలో ఈ ధర్మశాస్త్రం ఎందుకు తీసుకొచ్చాడు అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయంగా మనం చూస్తాం. అంటే ధర్మశాస్త్రం అనుసరించి జీవిస్తేనే నిబంధన నెరవేర్చబడుతుందా, లేకపోతే ధర్మశాస్త్రం లేకుండా కూడా నిబంధన నెరవేర్చబడితే ధర్మశాస్త్రం వచ్చిన దాన్ని బట్టి నిబంధన కొట్టివేయబడలేదు. కానీ ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చినట్లయితే ఇక్కడ ఈ వాక్యంలో మనం గమనిస్తే చూడండి, ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రం మూలంగా కలిగిన యెడల ఇక వాగ్దానం అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం మూలంగానే దాన్ని అయితే ధర్మశాస్త్రం ఎందుకు, ఎవరికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమమును బట్టి దానికి తర్వాత ఇవ్వబడును. ఇప్పుడు మనం చూస్తాం, ఆదాము పాపం చేసినాడు, దాన్ని ఏమన్నాడు ప్రభు? ఆజ్ఞాతిక్రమం పాపం అన్నాడు. ఆజ్ఞాతిక్రమం పాపం అన్నాడే కానీ ఈ అవిధేయత అనే వృక్షానికి ఇన్ని శాఖలు ఉంటాయని చెప్పి మనిషి గ్రహించలేని పరిస్థితి ధర్మశాస్త్రం లేకపోతే 10 ఆజ్ఞలు ఎందుకు అక్కడ పెట్టాడు? ఈ అవిధేయత అనే వృక్షంలో నుంచి వ్యభిచారం వస్తుంది, దొంగతనం వస్తుంది, మోసం వస్తుంది, ఆ తర్వాత అన్నీ వస్తాయి. అన్నిటికీ మూల కారణం ఏంటి? అవిధేయత. కాబట్టి ఈ ధర్మశాస్త్రం మూలంగా ఏమి చెప్పడానికి ఇష్టపడ్డాడు? నీలో అవిధేయత ఉంటే ఈ యొక్క ఈ యొక్క చెడ్డ వేరు ఈ పెద్ద వృక్షంగా సిద్ధపరచబడుతుంది. ఈ పెద్ద వృక్షంలో నుంచి ఎప్పటికి కూడా నీతిమంతుడిగా నువ్వు దేవుని సన్నిధిలోకి రాలేవన్న విషయాన్ని స్పష్టమైన రీతిలో బోధించడానికి ఈ ధర్మశాస్త్రం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించగలిగితే చూడండి, ఈ ధర్మశాస్త్రం దేవుని వాగ్దానానికి విరోధమైందా? అట్లన్న కాదు. జీవింపజేయ శక్తి గల ధర్మశాస్త్రం ఇవ్వబడి ఉన్న వాస్తవానికి నీతి ధర్మశాస్త్రంగానే ఉండి, కానీ యేసుక్రీస్తు విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానం విశ్వసించే వాడికి లేఖనం అందరినీ పాపములో బంధించను. కాబట్టి మానవుని హృదయ స్థితి శరీరరీత్యా జీవించడానికి ఇష్టపడిపోయాడు. ఈ హృదయ స్థితిని బట్టి ప్రతి ఒక్కడు కూడా దేవుని మార్గంలోంచి తొలగిపోయాడు. దేవుని మార్గంలోంచి తొలగిపోయినప్పుడు తప్పనిసరిగా శిక్షావిధికి గురి అవుతాడు. శిక్షావిధికి గురి అవ్వడానికి మానవునికి ఒక మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది తప్పనిసరిగా అవసరం. ఇప్పుడు మనం గమనించగలిగితే ఇది ఇలాగనే పెట్టుకొని రోమిలకు రాసిన పత్రిక మనం తీసుకుంటాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగ ప్రవేశించను, అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైన ఎలయనగా వచ్చినది కనుక ఉండెను, ఆరోపించబడదు అనగా అర్థం ఏమిటి? పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఇది స్టాండర్డ్ ఓడి. పాపం చేసావు కాబట్టి ప్రతి ఒక్కడు మరణించాల్సింది. కానీ పాపం యొక్క మల్టీ డైమెన్షనల్ యాక్టివిటీ అనగా అర్థం ఏంటి? దేవునికి విరోధంగా నువ్వు ఎంత ప్రవర్తిస్తున్నావు అన్న దానికి నిదర్శనంగానే ఆయన 10 ఆజ్ఞలు రాసిపెట్టారు. ఈ 10 ఆజ్ఞలు రాసిపెట్టిన బట్టి ఇక్కడ మనం గమనిస్తాం. చూడండి, అయినను ఆదాము చేసిన అక్రమను పోలి పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలను. ఆదాము రాబో వారికి గుర్తయి ఉండెను, అయితే అపరాధం. కాబట్టి ఇక్కడ మనం గమనించినది
నువ్వు చేస్తున్న ఈ యొక్క దోషానికి శిక్ష అనుభవించడానికి అర్హుడివి అని చెప్పడానికే ఈ ధర్మశాస్త్రం ప్రవేశించినట్లుగా మనం చూస్తూ వస్తాం. కాబట్టి ఈ ధర్మశాస్త్రం ఎందుకు ప్రభు ఇచ్చాడు? మానవుని యొక్క హృదయ కఠినతను బట్టి. ఎందుకనగా అవిధేయత అనే వృక్షం పెరిగిపోతూ ఉన్నది అన్న విషయాన్ని ప్రభు గ్రహించినట్లుగా ఇక్కడ వాక్యంలోంచి మనం చూస్తూ వస్తాం. అంతేగాని దేవుని యొక్క వాగ్దాన్ని కొట్టివేసేసి ధర్మశాస్త్రం మూలంగా నువ్వు జీవించి ఆజ్ఞలన్నీ పాటిస్తేనే దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తాయి అందుకని చెప్పి దేవుడు ఒక మాట విడుదల చేసిన తర్వాత ఆ మాట తప్పనిసరిగా అది ఒడంబడిక లేకపోతే అది నిబంధన అని చెప్పే విషయం వాక్యం స్పష్టమైన రీతిలో బోధిస్తాం. కాబట్టి ఇక్కడ మనం గమనించగలిగితే ధర్మశాస్త్రం వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఎందుకు ధర్మశాస్త్రం అనుసరించి జీవించలేకపోయారు అనేది ఇక్కడ ప్రాముఖ్యం. ఈరోజు కూడా మనకు ఇక్కడ 39 పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఇక్కడ మొత్తం కలిసి 66 పుస్తకాలు ఉన్నాయి. కాబట్టి అనేక రీతిలుగా దేవుని వాక్యాన్ని బైబిల్ విస్తపరుస్తూనే ఉన్నాం. కానీ ఎంత విస్తపరిచినా ఇది ఎందుకు విస్తపరుస్తున్నది? మన జీవితాన్ని సరి చేసుకునేదానికి, అంతేగాని వాక్య క్రమంలో జీవించడానికి. అంతేకాకుండా పాటించలేనంత అసాధ్యమైన కావు నా వాక్యం అని చెప్పి ప్రభు స్పష్టంగానే బోధిస్తూ వస్తున్నాడు. అంతేకాకుండా నువ్వు బలహీనుడు అని తెలుసు, దేవుని యొక్క ఆత్మచేత నువ్వు నింపబడినప్పుడు నువ్వు బలవంతుడివి, కాబట్టి వాక్యం అనుసరించి జీవించడానికి నేను కృప విస్తరింపజేస్తానని చెప్పి ప్రభువు చెప్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం ఏం బోధిస్తుంది? భూమి మీద కృప చూపిస్తున్న దేవుణ్ణి నువ్వు స్తుతించి ఆరాధించబద్ధుడు అయిన కారణం ఏంటంటే ఆయన సిద్ధపరిచిన భూమి మీద నువ్వు నిలబడుకొని ఉంటావు, ఆయన సృష్టించిన వాటిని కూడా అనుభవిస్తూ వస్తావు. కానీ ఆ రోజు ఈరోజు కూడా ఈ వాక్యం అనుసరించి ఆ రోజు ధర్మశాస్త్రం ఉంది, పాటించలేకపోయారు, ప్రజలందరూ పాపం చేయడం. ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ ప్రభావం ఉంది, అయినప్పటికీ కూడా వాక్యాన్ని పాటించలేకపోతుంది. ఎందుకు కారణం? చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో మనం గమనిస్తే 14వ వచనం, 7వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైన జరుగుదము, పాపమునకు అమ్మబడి. అది కారణం, ఇది ఒక్కటే కారణం. పాపమునకు అమ్మబడి నేను శరీర సంబంధనై ఉన్నాను. పాపమునకు అమ్మబడి శరీర సంబంధిగా ఉన్నవాడు ఎవడు కూడా ఈ యొక్క 66 పుస్తకాల్లో ఒక మాట కూడా అర్థం చేసుకోలేడు, గ్రహించలేడు, ఆ వాక్యం అనుసరించి జీవించలేడు. జీవించలేనప్పుడు ఆశీర్వాదాల కొరకు ఎదురు చూడకూడదు, శిక్ష వరకే ఎదురు చూడాలి. నాకు ఏదో మేలు జరుగుతుందని ఎదురు చూడడానికి అవసరత లేదు. కారణం ఏంటి? ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తూ వస్తున్నాం. అక్కడ మనం గమనించి శరీర సంబంధిగా జీవిస్తున్నాం, పాపానికి అమ్ముడుపోయావు, పాపదాస్యంలో ఉన్నావు, శరీరాన్ని సంతోషపరుచుకుంటున్నావు. అప్పుడు దేవునితో నీకేంటి పని? దేవుని ఆశీర్వాదాలు వస్తాయని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? ఎక్స్పెక్ట్ చేయాల్సిన అక్కర్లేదు. అప్పుడు అందరూ అబద్ధ ప్రవక్త, ఇంకా నువ్వు క్రైస్తవుల్లోనే నామకారం వస్తే క్రైస్తవుల్లోనే ఉంటే అబద్ధ ప్రవక్తలు అపవాది పంపిస్తాడు. అనేక సార్లు ఏమంటే అబద్ధ ప్రవక్తలకి నువ్వు డబ్బులు ఇస్తావు ఎక్కువగా, ఎందుకు? వాళ్ళు మంచి మాటలు నీకు చెప్తారు, కానీ మంచి మాటల వల్ల నీకు ఉపయోగం ఉంది. అందుకనే అపోస్తలుడైన పౌలు ఇక్కడ మన తను పోల్చుకుంటూ ఏమని చెప్తున్నాడు? ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైంది, అది నిన్ను పాపానికి నడిపించడానికి దేవుడు అక్కడ పెట్టలేదు. ధర్మశాస్త్రం నెరవేర్చబడాలని దేవుని యొక్క ఉద్దేశం. కానీ శరీర సంబంధిగా ఉన్నంత వరకు శరీర సంబంధం ఎలానగా నేను చేయనది నేను ఎరుగును, నేను ఇచ్చేయించినది చేయక ద్వేషించినదే చేయించున్నాను, ఇచ్చేయించినది చేసిన ధర్మశాస్త్రం శ్రేష్టమైనదని ఒప్పుకొంచున్నాను, కానీ నాకు ఇష్టం లేనిది చేస్తున్నాను, అది చేయనది నేను కాదు, నా శరీరంలో ఉన్న పాప నియమము. శరీర అవయవంలో ఉన్న పాపని ఈరోజు కూడా క్రైస్తవ విశ్వాస జీవితంలో నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం ఏమంటే వాక్యం ఎంత ఉంటుంది హృదయం నిండా. ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియనోడు ఎవ్వడూ లేడు. ఎందుకనగా మందిరాల్లో బోధ ఉంది, చర్చెస్లో బోధిస్తున్నారు, టీవీల్లో బోధిస్తున్నారు, యూట్యూబ్లో వింటున్నారు, అన్నీ వింటున్నారు. హృదయం నిండా వాక్యం ఉంది, కానీ శరీరం లోబడుతూ ఉందా? శరీర అవయవాలు లోబడుతూ ఉన్నాయా అనేది ఇక్కడ ప్రాముఖ్యమైనది. శరీర అవయవాలు లోబడినప్పుడు నువ్వు శరీర సంబంధిగా జీవిస్తున్నావు. వాక్యం ఏమవుతుంది? టెక్స్ట్ బుక్ లాగా నీ హృదయంలో ఉంది. వాక్యాన్ని విశ్వాసంతో చూడలేని పరిస్థితిలో ఉన్నావు. అందుకని దేవుని శక్తి నీ దగ్గరకు వచ్చి పనిచేయాలని ఇష్టపడినప్పుడు కూడా ఆ శక్తిని మనం అంగీకరించాలి. కారణం ఏంటి? నీకు తెలుసు, దేవుని శక్తి చేత నువ్వు నింపబడితే నీ శరీర సంబంధమైన క్రియల్లోంచి నువ్వు విడుదల పొందరు. విడుదల కావాలని నువ్వు ప్రభు దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తే తప్ప నువ్వు విడుదల పొందరు. కారణం ఏంటి? నీ శరీరాన్ని పాపేచ్ఛల్లో ఉపయోగించినప్పుడు నీ ఇష్టంగా మాత్రం విడుదల పొందలేము. ఇది ప్రాముఖ్యమైన విషయం. బైబిల్
పాపం చేయడానికి నువ్వు ప్రోత్సాహపరచుకోవచ్చు, పాపంలో కూరుకుపోవచ్చు, కానీ బయటికి మాత్రం రాలేవు. బయటికి రావాలంటే ఒక అద్భుతమైన, ఒక అనంతమైన శక్తి, అనగా ఆ పాపాన్ని తీసుకొచ్చిన అపవాదిని జయించిన శక్తి నీ పట్ల పనిచేస్తే తప్ప, అదే పునరుద్ధరణ శక్తి. ఆ శక్తి కొరకు మనం ప్రార్థన చేస్తే తప్ప ఏ బలహీనతల నుంచి కూడా బయటపడదు. ఆ శక్తి కొరకు ప్రార్థన చేసినప్పుడే ఆ శక్తి చేత నువ్వు ఆవరించబడతావు, పాప జీవితం నుంచి విడుదల. కానీ చేస్తున్న ఈ పాపం పట్ల అంత విముఖత ఉందా? వదలాలనే ఉద్దేశం ఉందా? వదలాలనే ఉద్దేశం ఉంటే తప్ప దేవుడు నువ్వు చేస్తే ప్రార్థన కూడా ఆలకించు. కారణం ఏంటి? మళ్ళా చేయాలనే ఉద్దేశం నీ హృదయంలో ఉన్నంత వరకు ఆయన ఆ ప్రార్థన ఆలకించు. అది వదలాలనే ఉద్దేశం ఉంటే తప్ప. అందుకనే ఇక్కడ అపోస్తలుడు పౌలు ఏం మాట్లాడతాడు ఇక్కడ చూడండి. ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. కానీ మనసు విషయంలో నేను దైవ నియమమునకు, శరీర విషయంలో పాపనేమో దాసును. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ నియమము పాప మరణముల నియమం నుంచి నన్ను విడిపించను. కాబట్టి జీవమునిచ్చు ఆత్మ నియమము అని చెప్తున్నట్టుగా మనం జీవమునిచ్చు ఆత్మ నియమము పాప మరణముల నియమం నుంచి నన్ను తప్పించను అని చెప్పి రాయబడినట్లుగా మనం చూస్తూ వస్తాం. కాబట్టి ఆత్మ నియమము, పాప నియమం, ఏ నియమం కావాలా అని కోరుకోవడం ఇట్స్ యువర్ చాయిస్. అదే దేవవృక్షము, మంచి చెడ్డలు తెలియనిచ్చేవారు. ఏ నియమం కావాలి? దేవుని ఆత్మచేత మనం నడిపించబడాలా, అపవాద ఆత్మచేత నడిపించబడాలి. ఒకటే నిర్ణయాల్లో మార్పు ఉండకూడదు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. కారణం ఏంటి? నువ్వు రోజు రోజు అభివృద్ధి చెందాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఇక్కడ ఒక మాట రాసి ఉంది. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఏ మాట నిజంగా ఈ మాట కానీ చదివితే ఇక్కడ చూడండి 8వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 4వ వచనం. శరీరమును అనుసరించక ఆత్మననుసరించి నడుచుకును మనయందు అది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి. అంటే ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు నువ్వు నెరవేర్చగలవు? ఆ నీతిలో ఎప్పుడు ముందుకు వెళ్ళగలవు? అది నెరవేర్చబడాలని ఏం చేశాడంటే ఆయన అక్కడ కాదు, ఇక్కడ చూడు, నీతి విధి నెరవేర్చబడవాలని పాప పరిహారం నిమిత్తము స్వంత కుమార్ని పాప శరీరాకారంతో ఎంత మాట రాసినాడు చూడండి. పాప శరీరాకారం పరిశుద్ధుడైన ప్రభువు ఎంతగా తగ్గించుకున్నాడు. ఆ ధర్మశాస్త్రంలో ఉన్న నీతి నీకు ఇవ్వాలి. ఆ ధర్మశాస్త్రం అనుసరించి నువ్వు జీవించాలి. ఆ ధర్మశాస్త్రంలో ఉన్న పాప శిక్ష నుంచి నువ్వు విడుదల పొందాలని ఆయన పాప శరీరాకారం, అనగా ఆదాము అప్పటి వరకు పాపంలో ప్రవేశించినంతవరకు కూడా దేవుని కుమారుడు, పాపంలో ప్రవేశించిన తర్వాత అపవాది కుమారుడు. అనగా ఆయన శరీరం ఏమైపోయింది? పాపానికి ఒక ఆకారం అయిపోయింది. ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు అన్నీ కూడా పాపానికి ఒక ఆకారం వేస్తే అదే ఆకారం. కాబట్టి ఇది దేవుని కుమారుడు కూడా అదే స్థితిలో ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం జరిగిందంట అక్కడ మనం చూస్తే పాపమును శిక్ష విధించను, శరీరానుసారమైన మనసు మరణము. కాబట్టి ఆయన మీద మన శిక్ష అంతా కూడా విధించినట్టుగా మనం చూస్తూ వస్తాం. ఆయన ఎలా వచ్చాడు? పాప శరీరాకారంతో వచ్చాడు. అనగా ఆయనలో రక్త మాంసాలు ఉన్నాయి. ఆయన కూడా పాపమునికి ప్రేరేపించబడడానికి ఎంతగానో అవకాశం ఉంది. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమని చెప్తాడు? ఆయన జీవిత కాలంలో ఆయన పరిచర్యలో అప్పుడు పరిచర్యలో ప్రవేశించేంత వరకు ఏం చేశాడు? కుటుంబంలో సహకరించినాడు. ధర్మశాస్త్రాన్ని ఆయన అందరితో మాట్లాడినాడు. ధర్మశాస్త్రాన్ని ఎంతగానో నేర్చుకున్నాడు. తర్వాత ధర్మశాస్త్రంలో ఉన్న నీతి విధి తన జీవితకాలంలో నెరవేర్చబడాలని చెప్పి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఎక్కువ సమయం ప్రార్థనలో ఎలా ప్రార్థనలో గడిపాడంట? ఎంతో దుఃఖంతో గడిపాడు, ఎంతో వేదంతో గడిపినాడు. కానీ ఈరోజు ఏదో లేదని చెప్పి మనం దుఃఖపడతాం కదా. అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అయ్యో నేను పాపంలో ఉన్నానని దుఃఖపడేవాడు ఏడ కనపడటం లేదు. కానీ నా అనుభవాన్ని బట్టి చెప్తాను, పాప జీవితం నుంచి నువ్వు విడుదల పొందు, దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. ఎన్ని ఆశీర్వాదాలు ఆయన కొమరించాలని నీ జీవితంలో ఉద్దేశిస్తున్నాడు అన్నీ నువ్వు అడక మునిపేపు తోసేస్తాడు. ఆ జీవితం బహు సంతోషకరంగా ఉంటుంది. కానీ ఒక్కటి, పాప జీవితం నుంచి విడుదల పొందాము.
విడుదల పొందాలంటే ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం, మనకు అన్ని ప్రొవిజన్స్ ప్రభు ఏర్పరిచినాడు. ఆయన పాప శరీర ఆకారంతో వచ్చినాడు, ఆయన మన శిక్షా విధి అంతా పొందాడు, ప్రశస్తమైన రక్తంతో మనం కడిగాడు. అంతేకాకుండా ఇంకేం చేశాడు అక్కడ చూడండి, వాక్యంలో మనం గమనించగలిగితే 8వ అధ్యాయము 26వ వచనం, మనం ప్రార్థనలో ప్రవేశించినప్పుడు ఆయన సహాయం చేసేవాడుగా ఉంటాడు. కానీ ఇక్కడ గమనించాల్సింది, చివరిగా మనం గమనించాల్సింది ఏంటి తెలుసా, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం తీసుకుంటే, ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల జాబితా అని చెప్పి రాయబడినట్లుగా మనం చూస్తాం. ఈ విశ్వాసుల జాబితాను అనేకసార్లు మనం చదువుతాం కదా. ఈ విశ్వాసుల జాబితా చదివిన తర్వాత అక్కడ ఏం రాసి ఉన్నది చివరిగా, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె. అంటే అర్థం ఏమిటి? మేఘములు ఎందుకు రాయకూడదు? మేఘములు రాస్తే ఏమవుతుంది? ఒక మేఘం రాసుకుంటే మెరుపులు వస్తాయి. అంటే అక్కడ మేఘము అంటే అర్థం ఏమిటి? ఒక్క ఆత్మచేత నడిపించబడిన సమూహం. మేఘములు అంటే ఇప్పుడు నువ్వేం కారు కొన్నావు, నేనేం కారు కొంటాను, నువ్వు ఎంత మందిరం కట్టావు, నేను ఎంత మందిరం కట్టాను, ఇవి మాట్లాడుకుంటారు కదా చాలామంది. నీకు ఎంతమంది వస్తారు, నాకు ఎంతమంది వస్తారు, ఇవి మేఘములు మాట్లాడుకునే మాట. ఒకే ఆత్మచేత నడిపించబడితే ఈ రీతిగా ఉంటుందంట, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె ఆవరించి. కాబట్టి ఇవన్నీ కానీ చూసుకుంటే వాళ్ళ అడుగుజాడల్లో మనం ఉండాలి అని చెప్పి దేవుని యొక్క క్రమం. వాళ్ళ అడుగుజాడల్లో మనం ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో ఏదైతే రాసి పెట్టున్నాడో అవన్నీ కూడా ప్రభువు నెరవేరుస్తాం. మన పాప జీవితంలో ఉండి నాకు అది కావాలి ఇది కావాలంటే ఏది కూడా పొందలేము. ఒకవేళ పరిశుద్ధమైన జీవితంలో ఉండి కూడా అది కావాలి ఇది కావాలంటే ఆయన ఉద్దేశం లేకపోతే ఏది కూడా ఇవ్వడు. కాబట్టి ఏది కావాలా ఏది వద్దని చెప్పేది ఆయన నిర్ణయం అంటే ఆయనది. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ధర్మశాస్త్రం యొక్క నీతి విధి నెరవేర్చబడాలని దేవుని యొక్క ఉద్దేశం. ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది. కానీ వాళ్ళందరూ శరీర సంబంధులుగా జీవించడానికి ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ళందరూ ధర్మశాస్త్రంలో యొక్క పాప సంబంధమైన స్థితిలో ఆ దాస్యం అనే కాడి కింద ఉన్నారు. ఈ దాస్యం అనే కాడి నుంచి ప్రభు మనకు విడుదల ఇచ్చారు. విడుదల ఇచ్చిన తర్వాత మనకంటే ముందు గొప్ప సమూహం వెళ్తుంది, ఒకే ఆత్మచేత నడిపించబడుతున్న సమూహం. ఆ సమూహంలో మనల్ని చేర్చాడు ప్రభు. చేర్చినప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి తెలుసా? దేవుని చిత్తానుసారంగా జీవించే ఆ రోజు హనోక ఏం చేసినాడు? ప్రభుత్వం నడిచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మోషే వెళ్ళిపోయాడు. తర్వాత ఏలియా వెళ్ళిపోయాడు. తర్వాత యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? మొదటి దశలోనికి 4వ అధ్యాయం ప్రకారం ఆయన రానై ఉన్నాడు. అప్పటి వరకు ఒకవేళ సజీవులై ఉంటే మార్పు నొందిన శరీరంతో వెళ్ళిపోతాం. లేదనుకుంటే మన ఆత్మ ఆ విడుదల పొందిన రోజు దేవుని చేత ఆహ్వానించబడి నిత్య విశ్రాంతిలో ప్రవేశించడానికి ప్రభు అనుమతిస్తాం. అప్పుడు చివరి బోర మన కొరకు మోగబడినప్పుడు అప్పుడు మనం కూడా మార్పు నొందిన శరీరంతో ఆయన ఎదుర్కోబోదు. కాబట్టి ఇంత గొప్ప కృప ప్రభు జీవితయాత్ర చాలించిన తర్వాత సిద్ధపరిచి ఉన్నాడు. ఈ జీవనయాత్రలో దేవుని యొక్క ఆత్మ నడుపు. అందుకనే ఈ సమయంలో ఒక్కసారి చివరిగా మనం గమనించగలిగితే గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం గమనిస్తే, ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. నా అనుభవాన్ని బట్టి చెప్పగలను, ఏ పాపం చేసేవాడు కూడా పాపం చేయడంలో ఎవడూ ఆనందించడు. మీరు ఎవరినైనా అడగండి, లంచం తీసుకునేవాడు లంచం తీసుకునే ఆనందం ఉండదు, వాడికి నానా తంటాలు ఉంటాయి. సరేనా? ఏ పాపం చేసేవాడైనా సరే కన్నీటితోనే పాపం, తాగేవాడికి ఆనందం ఉంటుంది ఉండదు, చిట్ ప్యాక్లు ఆడేవాడికి ఆనందం ఉంటుంది ఉండదు. కానీ ఈ 25 ఏళ్ల ఈ మినిస్ట్రీలో నేను గమనించింది ఏం తెలుసా? ఆ పాపంలోకి అపవాది తీసుకొస్తుంది, పాపంలో వాడు బయటకు రాలేడు, అడిక్ట్ అయిపోతాడు. కాబట్టి ప్రభు ఏమని చెప్తాడు? నీకు స్వతంత్రత ఇచ్చి ఉన్నాను, స్వతంత్రతను అనుభవించు. ఈ స్వతంత్రత అనుభవిస్తున్నప్పుడు ఎంతో సంతోషంగా నీ జీవనయాత్ర గడపవచ్చు, ఎంతో ఆనందకరమైన రీతిలో గడపవచ్చు, ఉత్సాహంతో గడప. ఒక సింహంలాగా లోకంలో ప్రభు నా పక్కనే ఉన్నాడు, నాకు విరోధి ఎవడు అని చెప్పి ప్రకటించవచ్చు. అంతేకాకుండా ప్రభు కోరుకునేది ఏంది? ఆయన ప్రేమను మాటల్లో ప్రకటించడం కాకుండా ఆయన ప్రేమను
ఆయన పునరుద్ధాన శక్తిని క్రియల్లో చూపించాలి. ఆయన ఏ రీతిగా అపవాదిని ఎదుర్కొన్నాడు తన జీవనయాత్రలో ఎదుర్కొని నువ్వు చూపించాలి. ఇతరుల మీద అపవాది పనిచేస్తున్నప్పుడు దాన్ని ఎదుర్కొనేదానికి నువ్వు సిద్ధంగా ఉండాలి, ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఇలాంటి స్థితి మానవుడి జీవితంలో దేవుడు కుమ్మరించాడు. కాబట్టి ఈ స్థితి ఒకవేళ ఈ జీవితం సాధిస్తే నువ్వు టేస్ట్ చేయలేవు, మళ్ళీ ఒక జీవితం లేదు కదా అనుభవించడానికి. కాబట్టి దేవుని శక్తి ఎంత అని అనుభవించడానికి చిన్న జీవితమే. ఈ శక్తిని ఇతరులకు చూపించినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు నమ్ముతారు. ఎందుకు నమ్ముతారు? ఆ రోజు అపోస్తులు అభిషేకం పొందిన తర్వాత వాళ్ళ చేతుల్లో బైబిల్ పట్టుకొని పోయినారా? బైబిల్ పట్టుకొని పోలేదు. కానీ ఇద్దరు ఎలా నమ్మినారు? వాళ్ళు చెప్పిన మాటలు చూడండి. మార్కు రాసిన సువార్తలో ఒక మాట ఉంది. ప్రభువు వారికి సహకారుడై, అక్కడ వాక్యంలో చూస్తే వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియలు అద్భుతముల మూలంగా వాక్యము స్థిరపరచబడుతూ వచ్చును. కాబట్టి ఆ రోజు బైబిల్ పట్టుకోగలదు. ఆ రోజు వాళ్ళు మాట్లాడిన మాటలు ఈరోజు బైబిల్లోకి రికార్డ్ అయినాయి. కానీ ఆ మాటలు ఎలా నమ్మినారు? ఇక్కడ వాక్యంలో ఇక్కడ గమనించండి. 16వ అధ్యాయము 20వ వచనం. బయలుదేరి ప్రకటించి అది ఇది తప్పనిసరిగా జరగాలి ఒక మినిస్ట్రీ. నేను ఉత్త వాక్యమే చెప్పేస్తాను, నీలో విశ్వాసం లేదు కాబట్టి పనిచేయడం లేదంటే కుదరదు. ఆడ సమస్యలో వచ్చిన వాడికి నీ వాక్యం మూలంగా సమస్యల నుంచి పరిష్కారం రావాలి. అనగా నువ్వు ఎంతగా సిద్ధపడి ఈ వాక్యాన్ని బోధిస్తే విన్నవారి హృదయంలో దేవుని యొక్క శక్తి అపవాదితో పోరాడడానికి సిద్ధంగా ఉంది. అందుకని ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. సమర్పించబడిన అపోస్తులు వెళుతూ ఉంటే వాళ్ళ గుడ్డ దాకినా కూడా అద్భుతాలు జరుగుతుంది. అందుకని ప్రజలందరూ అప్పుడు గొప్ప విగ్రహారాధన జరుగుతూ తూర్పు దేశాలు వీళ్ళు ఇంత విగ్రహారాధన మధ్య ఏ రీతిగా వాక్యం ప్రకటించగలిగినారు? శ్రమలు వచ్చినారు నిజమే, జైలు శిక్ష వచ్చినారు నిజమే, కానీ ఏ రీతిగా ఈ వాక్యం అంగీకరించబడిందంటే ఎస్ ఎంతో గొప్ప శక్తితో వీళ్ళు ఆవరించబడి ఉన్నారు. ఆ శక్తి వీళ్ళని కమ్ముకొని ఉంది. ఆ శక్తితో కలిసి పనిచేస్తున్నారు. ఆ శక్తిని మేము కూడా నమ్మాలి. కారణమేమనగా వాక్యం ప్రకటించడమే కాకుండా ప్రజల యొక్క కన్నీళ్లు తోడవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. కాబట్టి మనం కూడా క్రైస్తవ విశ్వాస జీవితంలో కేవలం మాటలు చెప్పడం, ఏదైనా ప్రజలు పంచే సమయం వచ్చినప్పుడు మాటలు చెప్పడమే కాకుండా ప్రజల యొక్క అవసరతల్లో మనం ఎంతవరకు దేవుని చిత్తానుసారంగా మనం పార్టిసిపేట్ చేయగలం. అంతేకాకుండా దేవుని యొక్క శక్తిని లోకానికి ఎలా చూపించగలం, దేవుని యొక్క ప్రేమను ఎలా చూపించగలం, ఈ ఆలోచనతో ప్రభు మనం నడిపించినప్పుడు తప్పనిసరిగా ఆత్మానుసారంగానే మనం నడుచుకుంటాం. అప్పుడు ధర్మశాస్త్రం యొక్క నీతి విధి మన జీవితంలో నెరవేర్చబడుతుంది. కానీ ఎంతవరకు పాపానికి అమ్మబడిన శరీరంతో మనం ఉన్నంత వరకు లోకంలో కన్నీళ్ళే, లోకయాత్ర సాధించిన తర్వాత కూడా కన్నీళ్ళు. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పాదాలకు స్థితి వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ యొక్క స్వరూపంలో మమ్మల్ని నిర్మించారు. మీ పోలిక చొప్పున మమ్మల్ని నడవాలని, ఆ స్వరూపాన్ని కాపాడుకోవాలని మీ ఉద్దేశం అయింది. వందనాలు. మీరు ప్రేమ స్వరూపి ఉండగా దేవా మా హృదయాంతరాల్లో నాయన ఆ యొక్క స్వభావాన్ని క్రీస్తు ప్రభు ద్వారా మీరు అనుమతించినందుకు వందనాలు. ఆ స్వభావం కలిగి ప్రభా నాయన ఆ పవిత్రమైన ప్రేమలో మేము కొనసాగుతూ మీ అడుగుజాడల్లో ముందుకు కొనసాగడానికి మీ కృప, మీ సహాయాన్ని కోరుకుంటున్నాను. పాప జీవితంలో సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు. అంతేకాకుండా ప్రభా పాపాన్ని ప్రేరేపించే అపవాది నాయన మా మరణాన్ని కోరుకుంటున్నాడు అన్న విషయాన్ని మేము జ్ఞాపకం చేస్తూ ప్రభా జీవం అనుగ్రహించే దేవుని వైపు చూడడానికి, విశ్వాసంతో వెంబడించడానికి మమ్మల్ని సిద్ధపరచమని వేడుకొచ్చున్నాను. ప్రభా కూడి ఉన్న ప్రియులందరూ ఒకటి వందనాలు. అబద్ధ ప్రవక్తల బోధన నుంచి మమ్మల్ని కాపాడండి. జీవం గల ప్రశస్తమైన లేఖన సత్యాలు మీరు మాకు విస్తరించి బోధిస్తుండగా మనస్కరించి ఆ ప్రకారం జీవించడానికి, విశ్వాసంలో ముందుకు కొనసాగడానికి సాయం చేసి మీరు మహింపదమని, నేను పాలకించమని మీ పీకుమాడు మా ప్రభు యేసయ్య వారి శ్రేష్టమైన నామములో స్తోత్రం చెల్లించి వేడుకొచ్చిన తండ్రి, ఆమేన్. పిల్లరా వీక్షిస్తున్న ప్రియులందరూ కూడా క్రీస్తు ప్రభు యొక్క శుభనామంలో శుభవందనాలు.